హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఏపీ టెట్ వెబ్సైట్లో మార్క్ టెస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి సైన్స్ మార్క్ టెస్ట్ బిట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ మీ ప్రిపరేషన్కి ఉపయోగపడే అవకాశం ఉంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, దహనానికి ఎల్లప్పుడూ అవసరమైనది. దహనానికి ఎల్లప్పుడూ అవసరమైనది ఆప్షన్ 3 ఆక్సిజన్. నెక్స్ట్ 1, గోధుమ పిండిలోని పొట్టును వేరు చేయు పద్ధతి. గోధుమ పిండిలోని పొట్టును వేరు చేయు పద్ధతి ఆప్షన్ 1 జల్లెడ పట్టడం. నెక్స్ట్ 1, భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం ఏది. భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం ఆప్షన్ 1 రెక్టర్ స్కేలు. నెక్స్ట్ 1, మంటను నిరోధించడమే కాక ఇతర ప్లాస్టిక్ల కంటే ఎక్కువగా వేడిని తట్టుకోగలిగినది ఏది. ఆన్సర్ ఆప్షన్ 3 మేలమైన్. నెక్స్ట్ 1, ద్రవ్యవేగం యొక్క SI ప్రమాణం. ఫ్రెండ్స్, ద్రవ్యవేగానికి ఫార్ములా ద్రవ్యరాశి ఇంటూ వేగము. ద్రవ్యరాశిని మనం కేజీలో మెజర్ చేస్తాం, వేగానికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది ఆన్సర్, కానీ ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బై సెకండ్ అనేది పైకి వచ్చినప్పుడు సెకండ్ పవర్ -1 అయితే వస్తుంది. సో కేజీ మీటర్ సెకండ్ పవర్ -1 అనేది ద్రవ్యవేగానికి SI ప్రమాణం. నెక్స్ట్ 1, ఒక కాంతి కిరణం సరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి లంబంగుండా ప్రయాణిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 లంబం వైపు వంగుతుంది. ఒక కాంతి కిరణం సరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రవేశించినప్పుడు లంబం వైపు వంగుతుంది. నెక్స్ట్ 1, పళ్ళ డాక్టర్ పంటిని పరీక్షించడానికి వాడే దర్పణం. పళ్ళ డాక్టర్ డెంటిస్ట్ పంటిని పరీక్షించడానికి వాడే దర్పణము ఆప్షన్ 1 పుటాకార దర్పణం. ఎందుకు అంటే పుటాకార దర్పణంలో ప్రతిబింబం అనేది పెద్దగా కనిపిస్తుంది. నెక్స్ట్ 1, రూథర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా కనుగొనబడింది. రూథర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం చేశారు. ఇందులో ఆయన కనుగొన్నది ఆప్షన్ 1 పరమాణు కేంద్రకం. నెక్స్ట్ 1, ఇందులో సరికాని జతను గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరికాని జత ఆప్షన్ 4 ప్రతిధ్వని వక్రీభవనం కాదు, ధ్వని పరావర్తనం వల్ల కలుగుతుంది. పిచ్ పౌనఃపున్యం, శృంగము ద్రోణి, తీవ్రత కంపన పరిమితి. నెక్స్ట్ 1, ఒక వస్తువు రేఖీయ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఏ రెండు రాశులు ఒకటే అవుతాయి. ఒక వస్తువు రేఖీయ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వడి మరియు వేగం ఒకటే అవుతాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, కొల్లాయిడ్ల లక్షణం కానిది. కొల్లాయిడ్ల లక్షణం కానిది ఆప్షన్ 2 అవక్షేపణం. నెక్స్ట్ 1, కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులు అని వేటిని అంటారు. కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులు ఆప్షన్ 3 లైసోజోమ్లు. నెక్స్ట్ 1, మానవుని గుండె బరువు. మానవుని గుండె బరువు ఆప్షన్ 1 300 గ్రామ్స్. గూగుల్లో అయితే 250 to 350 గ్రామ్స్ వస్తుంది, టెక్స్ట్ బుక్లో అయితే 300 గ్రామ్స్ అయితే ఉంది. నెక్స్ట్ 1, క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు. ఇందులో గ్రీన్ హౌస్ వాయువు ఆప్షన్ 2 మీథేన్. నెక్స్ట్ 1, రాక్ బీ తేనెటీగ శాస్త్రీయ నామం. రాక్ బీ తేనెటీగ యొక్క శాస్త్రీయ నామం ఆప్షన్ 2 ఏపిస్ డార్సేటా. నెక్స్ట్ 1, భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఇచ్చట కలదు. భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఆప్షన్ 3 రాజస్థాన్లో కలదు. నెక్స్ట్ 1
ఎముకను కలిపే సంయోజక కణజాలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 సంధిబంధనం. ఎముకతో కలిపేటువంటి సంయోజక కణజాలాన్ని సంధిబంధనం అంటారు. ఇంగ్లీష్లో అయితే లిగమెంట్ అని పిలుస్తాము. అదే ఎముకను కండరంతో కలిపే సంయోజక కణజాలాన్ని స్నాయుబంధనం అని పిలుస్తారు. నెక్స్ట్ 1 రక్తం స్రవించినప్పుడు రక్త ఫలికల నుండి విడుదలయ్యే ఎంజైమ్ ఏది? రక్త ఫలికల నుంచి విడుదలయ్యేటువంటి ఎంజైము ఆప్షన్ 3 థ్రాంబోకైనేజ్. ఇది రక్తస్రావాన్ని నిలుపుదల చేస్తుంది. నెక్స్ట్ 1 కణంలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగు ప్రాంతం. కణంలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగు ప్రాంతము ఆప్షన్ 2 అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది 2 రకాలు. అది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. రైబోజోమ్లు ఉన్నట్లయితే దానిని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. రైబోజోమ్లు లేకుంటే అది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ప్రోటీన్ల సంశ్లేషణ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో జరుగుతుంది. నెక్స్ట్ 1 ప్లాస్మా పొర విధులలో లేనిది. ప్లాస్మా పొర విధులలో లేనిది ఆప్షన్ 4 క్రియారహితం చేయడం. ఎండోసైటాసిస్, పారగమ్యత, ద్రవాభిసరణ ఇవన్నీ కూడా ప్లాస్మా పొర యొక్క విధులు. నెక్స్ట్ 1 టీకాను కనుగొన్న శాస్త్రవేత్త. మొట్టమొదటగా టీకా వ్యాక్సిన్ను కనుగొన్నది ఆప్షన్ 1 ఎడ్వర్డ్ జెన్నర్. ఈయన 1796లో మసూచికి వ్యాక్సిన్ను కనుగొన్నారు. నెక్స్ట్ 1 మొక్కలలో వంగే గుణానికి కారణమైన కణజాలం ఏది? మొక్కలలో వంగే గుణానికి కారణమైన కణజాలము ఆప్షన్ 2 స్థూలకోణ కణజాలం. నెక్స్ట్ 1 చర్మీయ శ్వాసక్రియ దీనిలో చూడగలం. చర్మం ద్వారా శ్వాసక్రియ జరిపేటువంటి జీవి ఆప్షన్ 2 కప్ప. బొద్దింకలో వాయునాళాల ద్వారా శ్వాసక్రియ అనేది జరుపుతుంది. నెక్స్ట్ చేప అనేది మొప్పల ద్వారా శ్వాసక్రియను జరుపుతుంది. నెక్స్ట్ 1 ప్రయోగ సమయంలో ఉపయోగించే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ప్రయోగ సమయంలో ఉపయోగించే పదార్థాలను ఆప్షన్ 2 వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయాలి. నెక్స్ట్ 1 స్టూడియోలో తను నిర్దేశించిన ఉద్దేశాలు లక్ష్యాలు ప్రకారం తన వద్ద ఉన్న పదార్థాన్ని మలచుకోవడానికి కళాకారుడు ఉపయోగించే సాధనాన్నే కరికులం అంటారు అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కన్నింగ్హామ్. నెక్స్ట్ 1 విశ్లేషణ అనే విద్యా లక్ష్యం ఈ రంగానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ అనేవి జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు. నెక్స్ట్ 1 బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల సామర్థ్యాలను, బలహీనతలను తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ఏది? బోధన చేయడానికి ముందు విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ఆప్షన్ 1 లోప నిర్ధారణ మూల్యాంకనం. బోధన జరుగుతున్నప్పుడు చేసేదైతే నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ 1 కార్ల్ పియర్సన్ ప్రకారం వైజ్ఞానిక పద్ధతిలో చివరి సోపానం. ఆన్సర్ ఆప్షన్ 2 పరికల్పన. నెక్స్ట్ 1 వీటిలో ఒకటి డేల్ అభ్యసన శంకువుకు చెందదు. ఇందులో ఎడ్గార్ డేల్ అనుభవ శంకువుకు చెందనిది ఆప్షన్ 3 పరిశీలకుల అనుభవాలు. సో ఫ్రెండ్స్, ఇది పేపర్ 2A సైన్స్ వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.